సార్ కాసేపు మీ బీజేపీ పార్టీ మీ బీజేపీ కాషాయజెండా పక్కకు పెట్టి మీరు పోయి కేసీఆర్ని కలిసి సలహాలు ఇవ్వచ్చు కదా, ఇప్పటికైనా మారు అని చెప్పొచ్చు. ఆ అవకాశం మీకు ఉంది కదా, ఎందుకంటే మీరు కేసీఆర్ రాత్రి నిద్రపోయే వరకు జోగొట్టి వచ్చిన వాళ్ళే, అవునా? కలిసే అవకాశం ఉంటుంది కదా మీలాంటి వాళ్ళకు. ఒకటే ఆయన పతనాన్ని చూడాలని అనుకున్నా నేను అనుకున్నా. ఎవరు చెప్పకముందే ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటా పోతాడు, ఎలమాయన ఓడిపోతాడని చెప్పిన. ఎవరు ఏ పార్టీ రాజకీయ పార్టీ చెప్పలే, ఏ నాయకులు కూడా చెప్పలే. నేను మళ్ళా పార్లమెంటు మెంబర్, నేను అప్పుడు ఇంకో మాట చెప్పిన, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, టీఆర్ఎస్ ఓడు అందరు కలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాడని చెప్పిన. అందరు వీళ్ళు కలిసిన ముఖ్యమైన వాళ్ళు కలిసి కేసీఆర్ ఉండాలరా అంటే కూడా ప్రజలు ఉంచరు అని చెప్పిన. నేను ఒక్కనే చెప్పిన. నేను పేద ధనవంతునో, మాజీ మంత్రినో, లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యునో, లేకపోతే నా పేరు రాజిరెడ్డి అయితనో, రాజిరెడ్డి దొరన్ అయితనో, సురేందర్ రెడ్డి కడుపులో పుడతానో, లేకపోతే జనార్దన్ రెడ్డి కడుపులో పుడతానో, అప్పుడే అన్నాడు రాజిరెడ్డి బ్యాంచ్ అవుతానండి, అప్పుడే చెప్పినాను అందరూ. నేను మామూలు గొల్ల ఇళ్ళలో పుడితిని, నాకు సాదా సీదా ఒక బట్టలు మంచిగా ఉన్నాయి ఆయమనేది తప్ప నాకేమున్నాయి చెప్పు. నేను ఆనాడే చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీట్ వస్తలేదని చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీటు కూడా వస్తలేదని చెప్పిన. వచ్చిదే